ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిన్నటి నుంచి ఓపీ సేవలను నిలిపివేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు. తెలంగాణలోనూ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.